I welcome you all to the world of English language. The rise, son of Sri Chinnamadappa Garu. Respected sirs, madams, and respected to everyone. యాజ్ యూజువల్లీ నా సెషన్ స్టార్ట్ చేసే ముందు నాకు జీవిత పాఠాలు నేర్పించినటువంటి నా తండ్రి గారిని స్మరించుకుంటూ నా తండ్రి గారికి పాదాభివందనం తెలియజేసుకుంటూ అలాగే నా వీడియో చూస్తున్నటువంటి వ్యూయర్స్ ఎక్స్క్లూజివ్గా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అయినటువంటి వారి యొక్క తల్లి తండ్రికి ప్రత్యేకంగా నమస్కరించుకుంటూ ఐ స్టార్ట్ మై టుడేస్ క్లాస్. మరి ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం? వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ మిస్ లతా మేడం, లతా గారు ఒక మంచి ప్రశ్న అడిగారండి. షీ హ్యాస్ సెంట్ ఎ మెసేజ్, ఒక మంచి మెసేజ్, ఒక క్వశ్చన్, మంచి డౌట్ మేడం గారు అడిగారు. ఆల్రెడీ షీ హ్యాస్ జాయిన్డ్ మన ఇన్స్టిట్యూట్, ఆల్రెడీ జాయిన్ అయింది, ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటుంది లతా గారు. బేసిక్ లెవెల్ కంప్లీట్ చేసుకున్నారు. సో ఒక 4 డేస్లో అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళబోతున్నారు మేడం గారు. ఇంకా అడ్వాన్స్డ్ క్లాసెస్ వినలేదు. సో మేడం గారు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ద డే బిఫోర్ ఎస్టర్డే ద సెషన్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. వాంట్ టు అండ్ వాంట్స్ టు, విష్ టు, విషెస్ టు అండ్ వుడ్ లైక్ టు, ఈ 5 హెల్పింగ్ వర్బ్స్ బేసిక్ సెంటెన్సెస్ ఎట్లా తయారు చేయాలో లాస్ట్ క్లాస్లో నేర్చుకుంది. దీనికి సంబంధించినటువంటి అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ సెంటెన్సెస్ మీద ఇంకా మేడం గారు క్లాస్ వినలేదు కాబట్టి ఆమెకి డౌట్ వచ్చి ఈ ప్రశ్న అడగడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు అంటే నేను చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు స్టడీ, నేను చదవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు స్పీక్, నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు గో, నేను వెళ్ళాలనుకుంటున్నాను. సో అంటే ఒక పని నేను చెయ్యాలనుకుంటున్నాను. ఇది బేసిక్ లెవెల్లో నేర్చుకుంది. మేడం గారు అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే, నువ్వు బాగా చదవాలని నేను అనుకుంటున్నాను. నువ్వు బాగా చదవాలని అనుకుంటున్నాను. ఎవరు అనుకుంటుంది? మేడం గారు అనుకుంటుంది. నువ్వు బాగా చదవాలని నేను అనుకుంటున్నాను నాన్న అని తన కొడుకుతో చెప్పాలంట. ఇది అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్నటువంటి పార్ట్ 6లో ఉన్నటువంటి మన క్లాసెస్లో ఈ సెషన్ వస్తుంది. మరి ఇంకా ఆ సెషన్ జరగలేదు కదా, మేడం గారు అడిగారు. బట్ ఇలాంటి డౌటే యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి ఫ్రీ క్లాసెస్ చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఈ డౌట్ని క్లియర్ కట్గా, ఇన్ డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను. అంటే నువ్వు బాగా చదవాలని నేను అనుకుంటున్నాను అంటే, వాంట్ టు అంటే చెయ్యాలనుకుంటున్నాను, నువ్వు చెయ్యాలనుకుంటున్నావు. ఇప్పుడు నేను అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బాగా చదవాలని నేను అనుకుంటున్నాను. ఐ వాంట్ టు స్టడీ అంటే నేను చదవాలనుకుంటున్నాను. ఇక్కడ నా గురించి మాట్లాడలే, నువ్వు బాగా చదవాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వాంట్ టు, ఈ టు ఇన్ఫినిటివ్ ఉంది కదా, ఈ వాంట్ టుని విడగొట్టండి. అంటే స్ప్లిట్ దిస్ 2 వర్డ్స్, వాంట్ అండ్ టు. మధ్యలో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ పెట్టండి. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏంటి? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, ఇవి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అయితే, మీ, us, యూ, దెమ్, హర్, హిమ్, ఇట్, ఇవి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇదే సెంటెన్సే, నువ్వు బాగా చదవాలని నేను అనుకుంటున్నాను. నువ్వు అంటే ఎవరు ఇక్కడ? యు. యు యొక్క ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ యు ఇట్ సెల్ఫ్. కాబట్టి నువ్వు బాగా చదవాలని నేను అనుకుంటున్నాను అంటే ఐ వాంట్ యూ టు, ఐ వాంట్ యూ టు స్టడీ వెల్, ఐ వాంట్ యూ టు స్టడీ వెల్, ఐ వాంట్ యూ టు స్టడీ వెల్. నువ్వు బాగా చదవాలని నేను అనుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు స్టడీ వెల్, మీరు బాగా చదవాలని నేను అనుకుంటున్నాను. అంటే నేను చదవాలనుకుంటున్నాను అంటే సింపుల్గా ఐ వాంట్ టు తర్వాత మెయిన్ వర్క్ పెడతాం. ఐ వాంట్ టు లెర్న్, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు గో, నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు టాక్ టు యూ, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు లెర్న్, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇది నా గురించి మాట్లాడు. అలా కాకుండా నువ్వు, ఆమె,
అతను, వాళ్ళు అంటే వాళ్ళ గురించి మాట్లాడాల్సి వచ్చిన సందర్భంలో ఈ వాంట్ టు విడగొట్టి మధ్యలో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ పెడదాం. వెరీ సింపుల్. ఇది అడ్వాన్స్ లెవెల్లో ఇంకా బ్యూటిఫుల్ క్లాసెస్ ఇస్తాను మేడం, మీకు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్డ్ హియర్. ప్రతిదీ పిన్ టు పిన్ ఇస్తాను. హెచ్డి క్వాలిటీ వీడియో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను కదా. ఆల్రెడీ బేసిక్ క్లాసెస్ అంతా హెచ్డి క్వాలిటీ వీడియోస్ మీకు ఇచ్చాను, చాలా బాగున్నాయి అన్నారు కదా. అలాగే అడ్వాన్స్ లెవెల్ యొక్క వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు దిస్ వన్, నువ్వు బాగా చదవాలని నేను అనుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు స్టడీ వెల్. అలాగే మేము అనుకుంటున్నాం నువ్వు బాగా చదవాలని. వీ వాంట్ యూ టు స్టడీ వెల్. మేము అనుకుంటున్నాం. ఇక్కడ సబ్జెక్టు ప్రొనౌన్ మేము అంటే వి. వీ వాంట్ యూ టు స్టడీ వెల్. మేము అనుకుంటున్నాం నువ్వు బాగా చదవాలని. మేము అనుకుంటున్నాం మీరు బాగా చదవాలని. వీ వాంట్ యూ టు స్టడీ వెల్. మేము అనుకుంటున్నాం మీరు బాగా చదవాలని. అలాగే దే వాంట్ యూ. వాళ్ళు అనుకుంటున్నారు నువ్వు బాగా చదవాలని. దే వాంట్ యూ టు స్టడీ వెల్. వాళ్ళు అనుకుంటున్నారు నువ్వు బాగా చదవాలని. అతను అనుకుంటున్నాడు హీ వాంట్స్ యూ టు స్టడీ వెల్. అతను అనుకుంటున్నాడు నువ్వు బాగా చదవాలని. షీ వాంట్స్ యూ టు స్టడీ వెల్. షీ వాంట్స్ యూ టు స్టడీ వెల్. ఆమె అనుకుంటుంది నువ్వు బాగా చదవాలని. ఇలా ఐ వి యు అయితే సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ వాంట్ తో డైరెక్ట్గా చెప్తాం. ఇప్పుడు వాంట్ టు విడబడితే మధ్యలో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ పెట్టాలా. నువ్వు అనుకుంటున్నావు అంటే నేను అనుకుంటున్నాను నువ్వు బాగా చదవాలని. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐ వాంట్ యూ టు గో దేర్. నువ్వు అక్కడికి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు కమ్ హియర్. ఐ వాంట్ యూ టు కమ్ హియర్. నువ్వు లేదా మీరు ఇక్కడికి రావాలని నేను అనుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు జాయిన్. నువ్వు జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు ఆస్క్ మీ. నువ్వు నన్ను అడగాలనుకుంటున్నాను. నువ్వు అడగలేదు, నేను అనుకుంటున్నాను. ఐ వాంట్ హర్ టు స్టడీ వెల్. ఆమె బాగా చదవాలని నేను అనుకుంటున్నాను. ఐ వాంట్ దెమ్ టు స్టడీ వెల్. వాళ్ళు బాగా చదవాలని నేను అనుకుంటున్నాను. ఐ వాంట్ హిమ్ టు స్టడీ వెల్. ఐ వాంట్ హిమ్ టు స్టడీ వెల్. అతను బాగా చదవాలని నేను అనుకుంటున్నాను. ఐ వాంట్ దెమ్ టు స్టడీ వెల్. వాళ్ళు బాగా చదవాలని నేను అనుకుంటున్నాను. వీ వాంట్ దెమ్ టు స్టడీ వెల్. వాళ్ళు బాగా చదవాలని మేము అనుకుంటున్నాం. వీ వాంట్ హర్ టు గో టు అమెరికా. మేము ఆమె అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నాం. మేము అనుకుంటున్నాం ఆమె అమెరికాకి వెళ్ళాలని. వీ వాంట్ హర్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మేము ఆమె ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నాము అంటే మేము అనుకుంటున్నాం ఆమె మాట్లాడాలని. అంటే షీ హ్యాస్ ఆస్క్డ్ ఎ వండర్ఫుల్ క్వశ్చన్. ఆమె చాలా మంచి ప్రశ్న అడిగింది మేడం గారు. మేడం లతా మేడం, ఇది అడ్వాన్స్ లెవెల్లో వస్తుంది, మీరు ఏం భయపడాల్సిన అవసరం లే. ఇక్కడ క్లారిఫై చేస్తా చూడండి సింపుల్గా. యూట్యూబర్స్, మీరు యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి వాళ్ళకు కూడా డౌట్ రావచ్చు అని వీడియో చేస్తూ ఉన్నాను. ఎక్కువ లెంత్ అవుతే మీరు ఫీల్ అవుతారు కాబట్టి సింపుల్గా ఒక సైడు వాంట్ టు, ఒక సైడు వాంట్ యూ తో ఎగ్జాంపుల్స్ ఇస్తా చూడండి. ఐ వాంట్ టు స్టడీ వెల్. ఐ వాంట్ టు స్టడీ వెల్. ఇక్కడ నేను చదవాలనుకుంటున్నాను. ఇక్కడ ఐ వాంట్ యూ టు స్టడీ వెల్. ఐ వాంట్ యూ టు స్టడీ వెల్. నువ్వు బాగా చదవాలని నేను అనుకుంటున్నాను. నువ్వు చదవాలని నేను అనుకుంటున్నాను. వీ వాంట్ టు గో దేర్. వీ వాంట్ టు గో దేర్. మేము అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం. వీ వాంట్ టు గో దేర్. వీ వాంట్ యూ టు గో దేర్. నువ్వు అక్కడికి వెళ్ళాలని మేమనుకుంటున్నాము. నువ్వు అక్కడికి వెళ్ళాలని మేమనుకుంటున్నాం. దే వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడాలని, దే వాంట్ టు స్పీక్, వారు ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నారు. దే వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నారు. దే వాంట్ యూ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. దే వాంట్ యూ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాలని
వాళ్ళు అనుకుంటున్నారు. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాలని వాళ్ళు అనుకుంటున్నారు. హీ వాంట్స్ యూ టు, హీ వాంట్స్ యూ టు కమ్ హియర్. నువ్వు ఇక్కడికి రావాలని అతను అనుకుంటున్నాడు. షీ వాంట్స్ యూ టు జాయిన్, షీ వాంట్స్ యూ టు జాయిన్, షీ వాంట్స్ యూ టు, షీ వాంట్స్ యూ టు జాయిన్. నువ్వు జాయిన్ అవ్వాలని ఆమె అనుకుంటుంది. అంటే ఐ వాంట్ టు, వీ వాంట్ టు, యూ వాంట్ టు, దే వాంట్ టు, హీ వాంట్స్ టు, షీ వాంట్స్ టు, ఇట్ వాంట్స్ టు, తర్వాత V1. ఇక్కడికి రాగానే వాంట్ టుని విడగొట్టి మధ్యలో ఆబ్జెక్టివ్ ప్రాణాన్ని పెట్టాలా. ఐ వాంట్ యూ టు, వీ వాంట్ యూ టు, దే వాంట్ యూ టు, హీ వాంట్స్ యూ టు, షీ వాంట్స్ యూ టు. అలా అలాగే అక్కడ యు అనే కాదు, హర్ పెట్టచ్చు, హిమ్ పెట్టచ్చు, దెమ్ పెట్టచ్చు. ఇట్లా మనం ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మార్చుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి HD క్వాలిటీ వీడియో 96 మినిట్స్ ఉంది, అది కూడా మీకు పంపించడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి అడ్వాన్స్ లెవెల్ యొక్క PDF కూడా మీకు దీంట్లో 920 ఎగ్జాంపుల్స్ ఉంటాయి అడ్వాన్స్ లెవెల్లో. ఆ 920 ఎగ్జాంపుల్స్ను కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే, అంటే మీరు పెన్ను పేపర్ తీసుకొని లేదా మన PDFను ముందర పెట్టుకొని ఆ PDF మీ మొబైల్లోనో సిస్టంలోనో డౌన్లోడ్ చేసుకొని తెలుగు ఎగ్జాంపుల్స్ ఉంటాయి, 920 తెలుగు ఎగ్జాంపుల్స్ ఉంటాయి, 920 ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఇచ్చుంటాను. అలాగే దాటిని తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలి. మీరు ఆ PDF ఓపెన్ చేసుకొని క్లియర్ కట్గా డిఫరెంట్గా, అసలు అంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కన్ఫ్యూజ్ చేసే విధంగా డిఫరెంట్గా మీకు డిజైన్ చేసి ఇచ్చాను. ఆ ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్ అన్నీ మీరు ఒక్కసారిగా ఎక్సర్సైజ్ ఒక 1 అవర్ చేశారనుకోండి, వాంట్ టు, వాంట్ యూ టు. సో ఇట్లాంటి డిఫరెన్సెస్ అడ్వాన్స్ లెవెల్లో కూడా మీకు క్లియర్ అయిపోతాయి. ఇదే కాకుండా దీంట్లో 6 పార్ట్స్ ఉన్నాయి, అన్నీ కూడా క్లియర్ కట్గా మరొక వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ ఆస్కింగ్ దిస్ వండర్ఫుల్ క్వశ్చన్. ఒక మంచి క్వశ్చన్ అడిగారు. ఈ డౌట్ యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళకు కూడా ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఒక వీడియో చేయడం జరిగింది. మీకు ఈ వీడియో కనుక నచ్చుంటే లైక్ చేయండి. అండ్ ఎక్స్క్లూజివ్గా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. విల్ మీట్ అగైన్ నెక్స్ట్ క్లాస్. మీకు ఒకవేళ బోర్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాల్సి వస్తే యూ కెన్ కామెంట్ ఇట్. మీరు కామెంట్ చేయొచ్చు, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సార్ మాకు బోర్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలా, స్క్రీన్ ఎక్స్ప్లెనేషన్ కావాలి, లేదా మాకు ఇలాగే బాగుంది, మీకు ఏమనిపిస్తే అది కామెంట్ చేయండి. మీ సూచనలు సలహాలు కూడా ఇవ్వాలనుకుంటే డైరెక్ట్గా మీరు నాకు వాట్సాప్ పెట్టచ్చు, లేదా కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అగైన్ నెక్స్ట్ క్లాస్. హ్యావ్ నైస్ టైమ్ టు ఆల్. బై బై అండ్ జై హింద్.